అమేజింగ్. అసలు మీ క్రాఫ్ట్ చేసి చూపిచ్చారే, ఆ ఫాషియా ఎలా ముడుచుకుంటుంది. ఐ నో యాస్ ఎ నేను క్రాఫ్ట్ చేస్తాను కాబట్టి అది ఎంత టైం తీసుకుంటుందో. ప్రతీదీ కూడా అంటే విజువలైజ్ చేసి చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పారు. తిను మా మదర్ మ్యామ్. ఓహ్! ఆ! అండి. ఆ! లవ్ యూ సో మచ్. థాంక్స్. లాస్ట్ మే మంత్‌లో మీ క్లాస్‌లో ఉంటుండగా బాగా సీరియస్ చెప్తే మీకు పిక్స్ కూడా ఐ చూపించాను. నో. ఐ నో. ఐ నో. ఐ నో. 3 మంత్స్‌లో చనిపోతానన్నారు మ్యామ్ తనకి. డాక్టర్స్ అందరూ కూడా వైజాగ్‌లోని, హైదరాబాద్‌లోని. జస్ట్ హోపోనోపోనో ఒక్కటే చేసుకొని ఈ రోజు ఇలాగున్నారు మ్యామ్. జస్ట్ మీ బ్లెస్సింగ్స్ కావాలని అమేజింగ్. ఒక్కసారి హ్యాండ్ అమేజింగ్. చేశాను. మీ క్లాస్‌లో జాయిన్ అయినాక నాకు చాలా మిరాకిల్స్ జరిగినాయి. వెరీ గుడ్. ఎక్సలెంట్. బ్యూటిఫుల్. అమేజింగ్. అజయ్ గారు కొత్తగా వచ్చారా? అజయ్ గారు ఏం చెప్తారో చెప్పండి ఫాస్ట్‌గా. ఏం డౌట్‌లు ఉన్నా సరే. ఈ ముగ్గురిని అడుగుతానండి ఇప్పుడు. మేడం ఈరోజు క్లాస్ చాలా బాగా అర్థమైంది మేడం. హౌ టు కనెక్ట్ పారా సింథటిక్ వి షుడ్ నాట్ కనెక్ట్ విత్ సింథటిక్ ఫ్లైట్ అండ్ ఫ్లైట్ మోడ్. మన బాడీ అలాగే అండ్ వన్ మోర్ ఊపుకుంటున్నాం థింగ్. మనం. ఇక్కడ ఏంటి తెలుసా అజయ్ గారు, మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నాకు కోరికుంది తలలో. బాడీలో మాత్రం భయం ఉంది, వరి ఉంది. యూ కాంట్ అట్రాక్టర్. బాడీయే రిసీవర్. ఓకే మేడం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ తెలిసిందా? నర్వస్ సిస్టమ్ తెలుసుకోవడం మాకేంటండి, ఇది మీ సైన్స్ క్లాస్ అనుకుంటున్నారు. సైన్స్ క్లాస్ కాదండి. అసలు సోల్ వచ్చేదే నాడీ నుంచి. ఆ జీవాత్మ లేకపోతే మనము లేము, శరీరం లేదు, నర్వస్ సిస్టమ్ లేదు, హార్ట్ లేదు, డైజెస్ట్ లేదు, రెస్ట్ లేదు, ఏమీ లేదు. ఓకే సంతోషి, ఏంటి నాన్న ఏం చెప్పాలనుకుంటే తొందరగా చెప్పేసి 1 మినిట్లో చెప్పేసి, ఎందుకంటే మనం కొత్త సారీ. వాళ్ళు. థ్యాంక్ యూ. అలా ఎంత బావుందంటే ఫస్ట్ క్లాస్ అసలు నిజంగా చాలా క్లారిటీ వచ్చింది. అసలు ఎప్పుడు గూడా మనం ఉండేది సింపథెటిక్ ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్ లేదా ఫ్రీజ్. 99% అదే చెప్తున్నాను కదా, నేను చెప్పాను. ఖాళీ పిల్లలకి వచ్చి అది పొడుస్తుంది, చెప్తున్నాను. ఖాళీ పొడుస్తూనే ఉంటుంది. అయితే మేమేమనుకుంటామంటే ఇక్కడ ఖాళీ పొడుస్తుంది అనమాట. నువ్వు ఈ మూమెంట్లో లేకుండా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి వెళ్ళగానే నీకు భయం వచ్చడమే ఖాళీ పొడుస్తుంది. అమ్మవారు త్రిశూలంతో పొడుస్తుంది. అసలు పొడవడం ఎందుకు, పొడిచే పెట్టేస్తుంది మనకి. పొడచడం తీయడం, పడవడం తీయడం ఎందుకని, ఎప్పుడు మనం అక్కడే ఉంటాం కాబట్టి దాన్ని ఎట్లా పారాసింపథెటిక్ సిస్టమ్‌లోకి తీసుకెళ్ళాలి. అసలు అమేజింగ్. అసలు మీ క్రాఫ్ట్ చేసి చూపిచ్చారే, ఆ ఫాషియా ఎలా ముడుచుకుంటుంది. ఐ నో యాస్ ఎ నేను క్రాఫ్ట్ చేస్తాను కాబట్టి అది ఎంత టైం తీసుకుంటుందో. ప్రతీదీ కూడా అంటే విజువలైజ్ చేసి చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పారు. చాలా బాగా అర్థమైంది. అసలు నిజంగా ఫస్ట్ క్లాసే ఇలా ఉందంటే, మొన్న 3 డేస్ ఓరియంటేషన్‌కే వావ్ అనిపించింది. ఫస్ట్ క్లాసే ఇలా ఉందంటే ఎంత అంతే. ఓపెన్ అయిందంటే మాకు వి డోంట్ నో నెక్స్ట్ డేస్ ఎలా ఉంటాయా అనేది. చాలా 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 బాగుంది. దేర్ ఇస్ నో వర్డ్స్ టు ఎక్స్‌ప్రెస్ మై ఫీలింగ్. థ్యాంక్ యూ. క్లీన్ బాగుందా? క్లీన్ కనెక్ట్ అయ్యారు. చాలా బా చేసింది. ఇంకా ఆబ్వియస్‌లీ ఇంకా అదసలు అది మనం మళ్ళీ స్పెషల్‌గా పొగడక్కర్లేదు. ఈరోజు ఆ టాపిక్ ఈసారి ఏంటంటే నేను ప్రాక్టికల్స్ చేస్తున్నాను. మీ బ్రెత్ వర్క్, క్లీమ్, మన చాంట్ తోటి మనం కంప్లీట్ గా మన ఫాషియాని మనం కనెక్ట్ అవుతున్నాం. అసలు ఈ బ్రెత్ వర్క్ కూడా సూపర్ మ్యామ్. అసలు అది పిల్లలకు కూడా చెప్పొచ్చు. పిల్లలకు కూడా ఎనీథింగ్, ఈవెన్ వైల్ రైటింగ్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు దే హ్యావ్ టు టేక్ 2 బ్రెత్స్ అండ్ హా అని లేకపోతే త్రూ అని, ఏది టెన్షన్ వచ్చినా ఏది వచ్చినా వాళ్ళు ఇదే యూజ్ చేసుకోవాలి. దే హ్యావ్ టు రిలీజ్ దర్. వన్ మోర్ థింగ్, మీరు ఆ డ్రాయింగ్ వేశారు కదా మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆ బేబీతో, ఇట్స్ కనెక్టెడ్ రియల్లీ వెల్. ఎందుకంటే మనందరం ఫేస్ చేసి వచ్చాం కాబట్టి ఎందుకంటే అది చూస్తూ ప్లస్ లాక్ కర్ది అది డోర్సల్ వేగల్ నర్వ్ సిస్టమ్, మన అమితాబ్ బచ్చన్ లాక్ ఎలా చేస్తారో అది లాక్ చేసేసింది ఇన్నర్ చైల్డ్. ఇది అమ్మ 10 సార్లు చెప్పింది నాకు, టెన్షన్ రాగానే అది లాక్ చేసేస్తుంది. ఇంకా టెన్షన్ భరించలేదు. మనకి చెప్పారు, మనమే అమ్మాలమే సైకిక్ నోట్స్ వేస్తాం అన్నీని. కానీ ఇది విన్న తర్వాత క్లీన్ చేసుకోవాలి అంటే రాస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. అసలు ఎలా దాన్ని చెయ్యాలి అనేది ఈ రోజు చాలా ఓపెన్ అయింది. అసలు వాళ్ళని ఎట్లా ఇది చేయాలి. నేను ఇన్స్టెంట్‌గా ఇన్సిడెంట్ జరిగింది. ఇన్స్టెంట్‌గా నేను కామ్ అవ్వగానే మొత్తం కామ్ అయింది. నాకు ఇన్స్టెంట్‌గా కూడా అది మనం చేసుకోవడం. పిల్లడు అక్కడ బాగాలేదంటే మనం చేసుకోవడం, ఇంకేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి. థ్యాంక్ యూ. ఇంకొకళ్ళని అడుగుతాను. ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మిస్. థ్యాంక్ యూ. చెప్పండి. హలో. ఎస్ చెప్పండి. లవ్ యూ సో మచ్. చెప్పండి. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. లవ్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్. చెప్పండి మ్యామ్. మీకు ఒక మిరాకిల్ చూపించాలండి. ఒక్క నిమిషం మ్యామ్. చూపించండి. తిను మా మదర్ మ్యామ్. ఓహ్! లాస్ట్ మే మంత్‌లో మీ క్లాస్‌లో ఉంటుండగా బాగా సీరియస్ చెప్తే మీకు పిక్స్ కూడా చూపించాను. ఐ నో. 3 మంత్స్‌లో చనిపోతానన్నారు మ్యామ్ తనకి. డాక్టర్స్ అందరూ కూడా వైజాగ్‌లోని, హైదరాబాద్‌లోని. జస్ట్ హోపోనోపోనో ఒక్కటే చేసుకొని ఈ రోజు ఇలాగున్నారు మ్యామ్.
జస్ట్ మీ బ్లెస్సింగ్స్ కావాలనేసి ఒక్కసారి మెసేజ్ చేశాను. మీ మదర్ పేరేంటండి? అదే సరళాదేవి మ్యామ్. సరళాదేవి గారు, బ్యూటిఫుల్ సరళాదేవి గారు, మీరు చక్కగా ఓపెన్ పని చేసుకోండి. ఇలాగే ఎన్నో అదే చేసుకుంటున్నాను. బ్యూటిఫుల్ గా మీ మునిమనవాళ్ళని కూడా చూస్తారు అందరూ. మునిమనవాళ్ళు వచ్చారా అండి మీకు ఇంకా? వచ్చారు 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 మ్యామ్. వచ్చారా? ఇంకా వాళ్ళ మునిమనవాళ్ళని కూడా చూస్తారు చక్కగా. ఓకే, పారాలసిస్ అయిపోయింది, నోటి మాట లేదు, అన్ని చాలా మిరాకిల్. ఇంకా నాకు చాలా ఉన్నాయి మ్యామ్. మీరు క్లాస్ క్యారీ చేయ, ఇది ఒక్కటే మీ బ్లెస్సింగ్స్ కావాలని సో మచ్ అండి. నేను మీ మీకు పేరేంటండి? షేర్ చేస్తాను. నా పేరు సరళాదేవి గారి భారతి మ్యామ్. నేను అన్ని భారతి గారు నాకు క్లాసులు తెలుసు, కానీ మీరు యూజర్ అని పెట్టుకుంటే నేను మర్చిపోతా. పేరు చూస్తేనే నాకు స్ట్రైక్ అవుతుంది. అందరినీ ఓకే మర్చిపోతాను. మ్యామ్. ఓకే, నేను పెట్టుకుంటాను. పెట్టుకోండి. అంటే భారతి గారి భారతి అనగా 2-3 ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా మ్యామ్, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. పర్లే నాకు మీరు తెలుసు, మీరు పరిచయం కాబట్టి నేను మా పాపకి మీరు బ్లెస్ చేశారు. I know, అంత I know. సక్సెస్. నేను మిరాకిల్ మీకు బోల్డ్ చెప్పాలి మ్యామ్, తర్వాత చెప్తాను. ప్లీజ్ క్యారీ. Excellent. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ బ్లెస్సింగ్. యూ సో మచ్ భారతి గారు. ఈసారి ఫెమినైన్ ఎనర్జీ తోటి ఇంకా మదర్ని ఎంత బాగా చేసుకున్నారు చూసారా. వాళ్ళ మదర్ కూడా డాక్టర్స్ ఏంటండి, డివైనిటీ అండి, ఇది డివైన్ ఎనర్జీ. డాక్టర్ ఎంత మెడిసిన్ ఇచ్చినా అది పని చేయకపోతే, నీ ఎమోషన్ బాడీ దానికి ఓపెన్ చేయకపోతే ఆ డాక్టర్ టాబ్లెట్ కూడా పనిచేయదు. సో ఇప్పుడు నువ్వు క్లీన్ చేసుకోగానే డాక్టర్ టాబ్లెట్ కూడా చక్క ఫాషియాలో పైకి వెళ్తుంది. లేకపోతే నీలో ఉన్న లింఫ్ మీద టాబ్లెట్ పడుతుంది, నీకే వెళ్ళట్లా టాబ్లెట్. అర్థం చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భారతి గారు. అండ్ అమేజింగ్ 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 అమేజింగ్. ఎస్ అండి, ఇంకొకళ్ళు ఎవరు ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు ఒకసారి మాట్లాడారు. మీరేంటి, ఉండండి. పాత వాళ్ళని అందరిని తీసుకుంటే మా కొత్త వాళ్ళు అరిచేస్తారు. ఏంటండి మమ్మల్ని ఎవరు ఎప్పుడు తీసుకోరు. ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారండి? ఓకే, ఇక్కడ సౌమ్య గారు మీతో మాట్లాడలేదు నేను. సౌమ్య గారు చెప్పండి, ఏం చెప్తారు చెప్పేసి ఫాస్ట్గా. 2 minutes, 1 to 3 అయిపోయింది టైం. చెప్పండి అన్మ్యూట్ చేసుకోండి. లవ్ యూ సో మచ్. సారీ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మేడం. లవ్ యూ సో మచ్. చెప్పండి. మీ క్లాస్ లో జాయిన్ అయినాక నాకు చాలా మిరాకిల్స్ జరిగినాయి. వెరీ గుడ్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్. ఇప్పుడు పెండింగ్ చేసినప్పుడు ఫస్ట్ 90% వచ్చింది. ఓకే, వెరీ గుడ్, అది మళ్ళీ జపమాల పట్టుకొని చేసినప్పుడు 95 వచ్చింది మేడం. వండర్ఫుల్, అమేజింగ్ అమేజింగ్. దాన్ని 100 చేసేయండి. సో దాన్ని 100 చేయండి, ఏదైనా వస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ మేడం, ఇప్పుడు అనేది గుర్తుపెట్టుకోండి. చెప్పండి. పాప స్టడీస్ కోసం కూడా మా ముడుపు ఇంకొకటి కట్టాలా మేడం? కట్టుకోండి. ఇప్పుడు తను అదే అడిగారు కదా, చంద్రకళ గారు అడిగారు. మీరు ఏదైతే 3 ముడుపులు కట్టుకోండి. ఇప్పుడు నేను ఇది దీనికి కట్టాను. ఇన్ కేస్ నా కెరియర్ కట్టుకోవాలనుకోండి, నేను కట్టుకోవచ్చు. సో నాకు ఇంకా ఆ థాట్ రాలా, దాని మీద ఫోర్స్ వెళ్ళట్లా. అది వస్తుందిలే, అది బాగుందిలే అని ఉంది. సో ఎవ్రీథింగ్, ఇప్పుడు మా హస్బెండ్ సక్సెస్, హీఈస్ ఆల్సో గోయింగ్ వెరీ వెల్. సో ఇప్పుడు నాకు ఏం కావాలో దానికి, ఇప్పుడు నాకు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, 3 కట్టుకోండి. 3 కట్టుకొని మీరు ఆడి దగ్గర పెట్టుకోండి. ఇలాగే సేమ్ ప్రాసెస్తో. ఓకే.